పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇటీవలే తిరుపతిలో తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారని తెలియగానే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అంతేకాదు ప్రజలందరి ముందు 2 చేతులు జోడించి తప్పు జరిగిపోయింది, క్షమించినట్టు వేడుకున్నారు. వాస్తవానికి ఇది డిప్యూటీ సీఎం తప్పు కాదు, కానీ దానికి ఆయన బాధ్యత తీసుకున్నారు. టీటీడీ పాలక మండలి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు ఈ పని చేయలేకపోయారు. ఎవరు క్షమాపణ చెప్పేందుకు ముందుకు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఆ పని చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా ఆర్కే రోజా గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు ఎక్కేశారు. ఇటీవలే తిరుపతి ఘటనపై ఆయన స్పందించిన తీరు బాగా నచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు కూటమి ప్రభుత్వంకి అంత లేదు. ఆయన క్రేజ్ చూస్తే మోడీ కూడా షాక్ అవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పిఠాపురంలో పర్యటించారు పవన్ కళ్యాణ్ గారు. మరోసారి టీటీడీ అలసత్వాన్ని ప్రదర్శించారు. టీటీడీ చైర్మన్, ఈవో, పాలక మండలి మొత్తం ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని సూచించారు ఆయన. తన లప్పు లేకపోయినా క్షమాపణ చెప్పానని, అలాంటప్పుడు మీరు క్షమాపణ చెప్పేందుకు ఏంటి సమస్య అని ప్రశ్నించిన విషయం మనకందరికీ తెలిసిందే.